భారీ అంచనాల మధ్య ఈరోజు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ థియేటర్లో సందడి చేయబోతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా థియేటర్లన్నీ కూడా ముస్తాబు ఇప్పటికే అయిపోయాయి. మరికొద్ది క్షణాల్లో థియేటర్లో అఖండ సినిమా పడబోతుంది. ఏదైతే అనంతపురం గౌరీ థియేటర్ వద్ద థియేటర్ని భారీగా అభిమానులు అయితే డెకరేషన్ చేశారు. గతంలో 1990s 2000s ఏదైతే మూవీస్ వస్తాయో అభిమానులకి పండగలాగా థియేటర్లు దేవాలయాలుగా చూస్తూ పెద్ద ఎత్తున హంగామా క్రియేట్ చేశారు. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అఖండ 2 సినిమాకు అదేవిధంగా నందమూరి అభిమానులంతా కూడా థియేటర్లను ముస్తాబు చేశారు. ఏకంగా మొత్తం లైట్ సెట్టింగ్స్తోనూ అలాగే ఫ్లెక్సీలతోనూ పూర్తిగా నింపేసిన పరిస్థితి. థియేటర్లో ఏదైతే అఖండ సినిమాలో నందమూరి బాలకృష్ణ అఘోర గెటప్లో మొత్తం దేశవ్యాప్తంగా హిందుత్వం ఉన్న నేపథ్యంలో థియేటర్లన్నీ కూడా మొత్తం కాషాయంగా మారిపోయాయి. చూడొచ్చు పెద్ద ఎత్తున మొత్తం థియేటర్లన్నీ కూడా కాషాయ జెండాలతో నింపేశారు. ప్రస్తుతం ఇక్కడ మనతో నందమూరి అభిమానులు అయితే ఉన్నారు. చెప్పండి, అసలు అఖండ సినిమా ఎలా ఉండబోతుంది, ఏంటి అసలు? అఖండ తాండవం అనేది అఖండ 1 మించి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజున అఖండ అనేది బాలయ్య బాబు నట విశ్వరూపాన్ని చూపించారు. అనంతపురంలో పుట్టిన ఒక రైతు ఏ విధంగా అయితే విశ్వవిద్యాలయాలు ఆలయాలు స్థాపించి సమాజ సేవకునిగా ఉంటాడో, ఈ రోజున అఖండ తాండవం సనాతన హైందవ ధర్మాన్ని దేశం నలుమూలలో వ్యాపింపజేస్తూ ధర్మాన్ని కాపాడే ఒక శివయ్య రూపంలో బాలయ్య నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. అందుకోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయినప్పటికీ ఈ రోజున మరింత ఉత్సాహంతో ఈ రోజున అనంతపురం నగరంలోనే ఎన్నడూ లేని విధంగా గతంలో అఖండ 1 కూడా బ్రహ్మరథం హారతులు పట్టాం. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా చూసి బాలయ్య బాబు అంటే ఏమిటో చూపించారు అనంతపురం అభిమానులు అన్నారు. ఈ రోజున అంతకు మించి అఖండ హారతులు పట్టబోతున్నాం. అందుకోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. మీరు చెప్పండి, అఖండ సినిమా 5వ తేదీ రిలీజ్ కావాల్సింది, అయితే పోస్ట్ పోన్ అయిన పరిస్థితి. వారం రోజులు తేడా వచ్చినప్పటికీ కూడా థియేటర్ల వద్ద ఏమాత్రం హంగామా తగ్గని పరిస్థితి. ఎలా ఉండబోతుంది? బాలయ్య అంటేనే ఆ మాత్రం ఉంటుంది. బాలయ్య బాబు గారు ఒక డైలాగ్ చెప్పారు, జై బాలయ్య అనే పదం ఎక్కడ ఏ పబ్బు దగ్గరికి వెళ్ళినా 10 నిమిషాలు ఆపిన పబ్బు దగ్గర ఆయన పేరు వినపడుతుంది. అలాగే ఎన్ని దుష్ట శక్తులు ఆపినా కూడా రెట్టింపు ఉత్సాహంతో రేపు అఖండ విజయం సాధిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆయన బాలయ్య బాబు గారు ఏ విధంగా దిష్టి తీశారో ఈరోజు ఆయనకు అడ్డం పడిన ప్రతి ఒక్కరికి మేము కూడా దిష్టి తీసి అఖండ విజయాన్ని సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, భారీ ఎత్తున సినిమా రిలీజ్ కాబోతుంది. అనేక అడ్డంకుల మధ్య ఈరోజు 12వ తేదీ నందమూరి బాలకృష్ణ సినిమా రిలీజ్ కాబోతుంది. గతంలో 90s ఏదైతే అభిమాన నటుడి సినిమా వచ్చిందంటే సినిమా థియేటర్లని పెళ్లి కూతురులాగా కళ్యాణ మండపాలాగా రెడీ చేసేవారు. ప్రస్తుతం అఖండ సినిమాకి ఆ రేంజ్లో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఏంటి అసలు? 86 మరి రిపీట్ అవ్వబోతోంది. దీనికంతా ఒకటే సమాధానం, 86 రిపీట్ అవ్వబోతోంది. తాండవం చూస్తారు మీరే, కొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతుంది, మీరే చూస్తారు. చెప్పండి, ఎలా ఉండబోతుంది సినిమా, ఏంటి అసలు? మాకు మా అభిమానులకి ఈ వారం కేవలం దిష్టి మాత్రమే తగిలింది. మాకు ఈ వారము అక్కడ చూడబోతున్నారు, తాండవం అనేది చూడబోతున్నారు త్వరలోనే 9:30కి. జై బాలయ్య. రైట్, ఇది ఇక్కడ అభిమానులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే 5వ తేదీ రిలీజ్ కావాల్సిన సినిమా బ్రేక్ పడి 1 వీక్ తర్వాత వస్తున్నప్పటికీ కూడా నందమూరి అభిమానులు ఎక్కడ కూడా ఏమాత్రం జోస్ తగ్గడం లేదు. అఖండ తాండవాన్ని మరికొద్ది సేపట్లో థియేటర్లో నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చూడబోతామని, రికార్డ్స్ అన్ని కూడా సొంతం చేసుకోబోతామని చెప్పేసి నందమూరి అభిమానులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.